అంటే ప్రతి లగ్నానికి ఒక బాధకాధిపతి ఉంటాడు. బాధకాధిపతి లేకుండా ఏ లగ్నము ఉండదు. చర లగ్నాలకి 11, స్త్రీ లగ్నాలకి 9, ద్విస్వభావ లగ్నాలకి సప్తమాధిపతులు బాధకాధిపతులుగా వ్యవహరిస్తూ ఉంటారు. అంటే నాకు బాధగా ఉంటాడు, నా జాతకానికి ఒక బాధకాధిపతి ఉంటాడు, దుబాయ్ సుల్తాన్కి, సౌదీ సుల్తాన్కి ఒక బాధకాధిపతి ఉంటాడు, అమెరికా ప్రెసిడెంట్కి ఒక బాధకాధిపతి ఉంటాడు, సొమాలియాలో ముష్టెత్తుకుని తినేవాడికి కూడా ఒక బాధకాధిపతి ఉంటాడు. అందరికీ ఉంటాడు. బాధకాధిపతులు లేకుండా ఏ జాతకము ఉండదు. అయితే ఈ బాధకాధిపతి మనం నిజంగా బాధలు పెడతాడా? పెడితే ఎలాంటి బాధలు పెడతాడు? ఎప్పుడు పెడతాడు? బాధకాధిపతి ఉన్నంత మాత్రాన బాధకాధిపతి నిజంగా మన బాధ పెడతాడని కాదు. 50% జాతకాల్లో ఇది 50% కన్నా ఎక్కువ జాతకాల్లో బాధకాధిపతి మాత్రమే, పేరుకి మాత్రమే. అయితే ఎప్పుడు మనల్ని ఈ బాధకాధిపతి బాధలు పెడతాడు? దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ముందు ఈ బాధకాధిపతికి కరడ్రకణాతోటి కానీ, అధిపతితోటి కానీ, లేకపోతే మందితోటి కానీ, మంది అధిపతితోటి కానీ ఏదైనా సంబంధం ఏర్పడి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు మీ జీవితంలో బాధకాధిపతి మీకు బాధకుడిగా వ్యవహరిస్తాడు. లేకపోతే నచ్చిపోవచ్చు. 4 స్థానాలు ఏమైనా సంబంధం వచ్చి ఉంటే మాత్రమే. లేకపోతే మీకు ఆయన బాధకాధిపతి కానే కాదు. సరేనా? అయితే ఎలాంటి బాధలు పెడతాడు? ఈయన మనకు కొత్తగా ఏమీ బాధలు పెట్టాడు. ఆల్రెడీ మనం ఏదైనా ఒక చెడు దశ నుంచి కానీ మనం పాస్ అవుతూ ఉంటే అప్పుడు మనం పడే బాధలని మనం దాన్ని కొంచెం అగ్రివేట్ చేస్తాడు. దాన్ని మనం ఫీల్ అయ్యేలా చేస్తాడు. ఆయన అగ్రివేట్ కూడా ఏమి చేయడు. ఓకే, అరే మనం ఎప్పుడో ఏదో పొరపాటు చేసాం, అందుకే ఈరోజు మనం ఇలా అనుభవిస్తున్నామేమో అని అనిపించేలా చేస్తాడు తప్ప వేరే ఒక కేటలిస్ట్ లాగా యాక్ట్ చేస్తాడు తప్పిస్తే మనం కొత్తగా ఏమీ బాధలు పెట్టడు. అది కూడా ఇప్పుడు రెండో కండిషన్ చెప్పేశాను. మూడో కండిషన్ దశ అంతర్దశల్లో మాత్రమే. ఓకేనా? ఆ చెడు దశలో కూడా మొత్తంగా కాదు, ఏదో కొంత పీరియడ్. శని మీకు బాధగా అనుకోండి, చెడు పీరియడ్లో మీకు శని బాధగా వస్తున్నప్పుడు, శని అంతర్దశ నడుస్తున్నప్పుడు అది ఎంతకాలం ఉంటుందో అంతకాలం మిమ్మల్ని కొంతకాలం బాధలు పెడతాడు తప్పే ఆ బాధ మీ పడే బాధలు మీరు ఫీల్ అయ్యేలా చేస్తారు తప్పిస్తే మీరు కొత్తగా ఏమి చేయడు మీకు. సో ఈ విషయంలో ఎవరైనా సరే నిశ్చింతగా ఉండొచ్చు. అనవసరంగా గూగుల్ దగ్గరికి వెళ్ళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగి మేము నిజంగా వీడి బాధకాయేమో దాని